పూరా లోకల్. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి మధ్య వివాహేతర సంబంధంపై వచ్చిన ఆరోపణలు ఏపీని షేక్ చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు ఎవరో చేయడం లేదు, సాక్షాత్తు శాంతి భర్తే. తాను అమెరికాలో ఉన్న సమయంలో తన భార్య శాంతి ఎలా గర్భం దాల్చిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రిని కాదంటూనే ఆమెకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ బాంబు పేల్చారు. ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ డిమాండ్ చేశారు. తన భార్య సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్కు లేఖ రాశారు. అదే సమయంలో శాంతి, విజయసాయిరెడ్డి కలిసి ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఈ అంశం రాజకీయంగా కలకలం రేపింది. అయితే మదన్ చేసిన ఆరోపణలపై శాంతి స్పందించారు. మదన్తో తనకు 2013లో వివాహం జరిగిందని, 2015 ఏప్రిల్లో కవలలు జన్మించారని శాంతి తెలిపారు. మదన్ పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక చివరకు 2016లో విడాకులు తీసుకున్నామని తెలిపారు. 2020లో తనకు ఉద్యోగం వచ్చిందని, మొదటి పోస్టు విశాఖలో వేశారని తెలిపారు. ఆ సమయంలో సుభాష్తో పరిచయం ఏర్పడి ఇద్దరం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామన్నారు. తాను సుభాష్ భార్యనని తెలిసినా కూడా మదన్ వేధించేవాడని ఆరోపించారు. పిల్లలు, ఆస్తి విషయంలో ఇద్దరం డాక్యుమెంట్స్ రాసుకున్నామన్న శాంతి 30 కోట్లు ఇవ్వాలని నన్ను వేధించాడని చెప్పింది. ఒక అధికారిగా మాత్రమే విజయసాయిరెడ్డితో పరిచయం ఏర్పడిందని, ఆయనతో అక్రమ సంబంధం అంటగట్టడం భావ్యమేనా అని ప్రశ్నించారు. 100 కోట్లు సంపాదించానని మీడియాలో కథనాలు రావడంపై కూడా ఆమె స్పందిస్తూ తన జీవితాన్ని రోడ్డుపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గిరిజనురాలు మంచి బట్టలు వేసుకోవడం మీ దృష్టిలో తప్ప, గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉన్న నేను మంచిగా ఉంటే తప్ప, నా క్యారెక్టర్పై మచ్చ వేయడానికి మీకెవరిచ్చారు అధికారం అంటూ శాంతి ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి తనకు తండ్రి వంటి వారిని ఎలాంటి సంబంధం అంటగట్టవద్దంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇటు శాంతి చేసిన వ్యాఖ్యలపై మదన్ మళ్లీ స్పందించారు. తామిద్దరం 2021లో కలిసి తీసుకున్న వీడియోలు బయటపెట్టాడు. శాంతి చెబుతున్నట్లు 2016లోనే విడాకులు తీసుకుంటే 2021లో ఎలా వీడియోలు తీసుకుంటామని ప్రశ్నించారు. తన భార్యను విజయసాయిరెడ్డితో పాటు గవర్నమెంట్ అడ్వకేట్ సుభాష్ లొంగదీసుకున్నారని తేల్చి చెప్పాడు. దీంతో ఈ స్టోరీ రసవత్తరంగా మారడంతో సీన్లోకి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రగా ఆరోపించారు. తన మీద ఇలాంటి అసత్య ప్రచారాలు చేసేవారిని వదిలిపెట్టనని, కావాలని తన ప్రతిష్టను దెబ్బతీయాలని ఇలాంటి అబద్ధపు కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పలువురు మీడియా పెద్దల పేర్లను కూడా ఆయన చెబుతూ తనపై బురద జల్లే వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. దీనిపై పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడంతో పాటు ప్రైవేట్ బిల్లు పెడతానని, ఎడిటర్స్ గిల్డ్, మహిళా కమిషన్, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తానని, పరువు నష్టం దావా వేస్తానని తేల్చి చెప్పారు. ఇటు తన భార్యతో అక్రమ సంబంధం లేకపోతే విజయసాయిరెడ్డి DNA టెస్టుకు సిద్ధమా అని మదన్ సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి, సుభాష్లపైనే తనకు అనుమానం ఉందని, ఈ విషయం తన ఆత్మగౌరవానికి సంబంధించిందని, తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చే వరకు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు.